ముల్లంగి పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ముల్లంగి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ముక్కలు 1 కప్పు, చింతపండు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి వినయ్ గారు, స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేయాలా వద్దా? స్టవ్ ఆన్ చేయండి. చేయాలా? ఓకే. సో ముందు ఆయిల్ వేసుకోవాలి. సో వంట మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను యాక్చువల్గా బీటెక్ చదువుతున్నప్పుడు రూమ్ లో స్టే చేసేవాడిని. సో అక్కడ కొంచెం అవసరము. సో అక్కడ స్టార్ట్ చేశాను. తర్వాత నిదానంగా ఇంటికి వచ్చాక కూడా కొంచెం హాబీ అయిపోయింది అది నాకు. కానీ మా వైఫ్ నన్ను అలా చేయదు ఇంట్లో వంట చేయడం. అవునా? నాకు పర్మిషన్ లేదు కిచెన్ లోకి. వెరీ గుడ్, మీరు హ్యాపీగా ఉండండి అయితే. బట్ ఇది నా హాబీ కదా కొంచెం. ఓ ఇది మీ హాబీయా? అయితే ఆవిడ ఊరు వెళ్ళినప్పుడే. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను బెంగళూరు నుంచి వచ్చాను. అవునా? వావ్, దట్స్ నైస్. ఓకే. సో బెంగళూరు నుంచి వాళ్ళు వచ్చారా? యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ కోసమే వచ్చామండి. సీరియస్ గా థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ. విన్నారా అండి, బెంగళూరు నుంచి వచ్చారట. సో మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేద్దాము, మంచి మంచి వంటలు చూపిద్దాం అనుకుంటే చాలా ఈజీ. మీకు తెలుసు కదా ఏం చేయాలో. SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం ఫ్రై అయిపోయింది కాబట్టి మనం రాడిష్ ముక్కలు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, వేసుకోండి. మీది ప్రాపర్ బెంగళూరేనా అండి లేకపోతే? మాది వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్ట్. ఉద్యోగరీత్యా వెళ్ళారు? ఉద్యోగరీత్యా. ఇక్కడ బెంగళూరుకి వెళ్ళి 5 years అయింది. ఓ, ఇంకా అక్కడే హోగి పడుతుంది ఏమో అంతేనా? సో నాకు కన్నడ కూడా వచ్చు. పచ్చిమిరపకాయలు వేసాను ఇప్పుడు. సో పెళ్ళి ఎన్నాళ్ళు అయింది మీకు? మాకు 2 years అయింది. 2 years అయింది. సో పోపు లైట్ గా కొంచెం ఇందులో కూడా వేస్తాం మనం. మళ్ళీ తర్వాత పోపు కూడా వేస్తాము. యాక్చువల్ అయితే జీలకర్ర ఒక్కటి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పర్వాలేదు, ఇందులో ఇవి కూడా మిక్స్ చేసుకోవచ్చు మనం. జస్ట్ కొద్దిగా వేసుకోవాలి. సో మీరు ఇలా ఎక్స్పెరిమెంట్స్ అయినా లేకపోతే మీ అమ్మగారు నాన్నగారిని అంటే మీ అమ్మగారు ఇంట్లో వాళ్ళ నుంచి నేర్చుకున్నారేమన్నా? ఇనిషియల్గా యాక్చువల్గా చెప్పాలి అంటే రూమ్ లో నేను ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర చూసి కొన్ని నేర్చుకున్నాను. అంటే అప్పుడు అవసరం కాబట్టి ఇంట్లో అడిగి, తర్వాత ఒక్కొక్కటి ఎప్పుడైతే ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు మా మదర్ దగ్గర మా మదర్కి ఫోన్ చేయడము. ఇంకా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా వైఫ్ దగ్గర కొన్ని వంటలు. ఫ్రాంక్లీ స్పీకింగ్ నా కుకింగ్ ఎక్స్పీరియన్స్ కన్నా తనదే ఎక్కువ. తనకు 5 years ఎక్స్పీరియన్స్, నాది ఆఫ్టర్ మ్యారేజ్ కుకింగ్. అవునా? అందుకనే మీరు రానివారేమో ఆయన. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్ గా. అల్లం వెల్లుల్లి కొంచెం నచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఓకే. సో నెక్స్ట్ సాల్ట్ లైట్ గా. తర్వాత తక్కువైనా మనం మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా. ఓకే. సో కొంచెం చింతపండు. ఓకే. చివరిగా కొంచెం పసుపు. ఓకే. ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేను ఇది వచ్చేసి యాక్చువల్గా నేను ఒకసారి ఎవరో ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం పచ్చడి టేస్ట్ చేశాను అనమాట. అది వచ్చేసి టమాటో చట్నీ. సో వాళ్ళు చేసిన ప్రాసెస్ నేను చూసి ఇది ఓన్లీ టమాటోతోనే ఎందుకు చేయాలి, మనము వేరే వేరే వెజిటబుల్ తో కూడా చేయొచ్చు కదా అన్నట్టుగా కొంచెం దాన్ని నేను అలా 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 ఫైన్ ట్యూన్ చేసి ఒక రోజు ట్రై చేశాను. సో ఇది నాకు బాగా నచ్చింది అనమాట. వచ్చింది ఆ రోజు. ఎక్స్పెరిమెంట్ అంతే. ఆ తర్వాత సో నేను ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చేశాను. మా వైఫ్ కూడా బాగుందని చెప్పి అప్పటి నుంచి రెగ్యులర్ డిష్ అయిపోయింది. గుడ్, వెరీ గుడ్. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓకే, కొంచెం చల్లారాలా? చల్లారాలి. ఓకే, చల్లారింది కదండి, మిక్సీ పడదామా? చూడండి, ఇంత సరిపోతుందా? సరిపోతుంది. ఇంకా మనం మిక్సీ పట్టచ్చు. అది
కావాలనుకుంటే నీళ్ళు యాడ్ చేసుకోవచ్చా అండి? యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉందనుకుంటే లేదు, ఇంకా ఇప్పుడు మన తక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం త్వరగానే మెదిగిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మనం కొంచెం కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మెదిగిపోయింది, సో వాటర్ అవసరం లేదు. ఆ బౌల్లోకి తీసేసుకున్నాం అండి. ఇంకోటి ఏంటంటే మనము చాలా మంది యాక్చువల్ గా రాడిష్ అంత లైక్ చేయరు. అవును, ఒకలాంటి వాసన వస్తుంది కదా. అవునవును. సో రాడిష్ అంత లైక్ చేయరు అనమాట. సో దాన్ని మనం యాక్చువల్గా చాలా మంది మనం సాంబార్ లో వేసుకుంటారు, ఇంకా వెజిటబుల్ రైస్ లో వేసుకుంటారు, పరాఠాలు చేసుకుంటారు. చాలా మంది రాడిష్ తినడానికి ఇష్టపడరు అనమాట. ముల్లంగితో పచ్చడి అంటే ఆ ముల్లంగి వచ్చేసి డామినేట్ చేస్తుంది, ఈ చట్నీ వచ్చేసి ఆ ముల్లంగి స్మెల్ ని డామినేట్ చేస్తుంది. సో అలాంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఈ ముల్లంగి పచ్చడిని బాగా ట్రై చేయొచ్చు. అంటే మీరు ఏమన్నారంటే ఇలా చట్నీ చేస్తే ముల్లంగి స్మెల్ తగ్గిపోతుంది కాబట్టి మనం తినచ్చు, ఈజీగా తినచ్చు. ఇంకోటి ఏంటంటే ముల్లంగితో ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వేద్దాం, వేడెక్కింది కాబట్టి కొంచెం కారం అది సరిపోతుంది కాబట్టి ఎండుమిరపకాయ అక్కర్లేదు, అవసరం లేదు. మనకు కావాలంటే కొంతమంది ఎండుమిరపకాయ లైక్ చేసే వాళ్ళు ఉంటారు. సో స్టవ్ ఆఫ్ చేసి అరే వా, సూపర్. సో రాడిష్ చట్నీ రెడీ, ముల్లంగి పచ్చడి. చక్కగా పోపేసి ఇచ్చారండి. ముల్లంగి పచ్చడి రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. ముల్లంగి పచ్చడి తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ముల్లంగి ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, చింతపండు, పసుపు వేసి ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత ఈ పోపుని పచ్చడి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ముల్లంగి పచ్చడి రెడీ.